2014 మార్చి 8 మలేషియా ఎయిర్లైన్స్ MH370 239 మంది ప్రయాణికులతో టేకాఫ్ అయింది. అన్నీ నార్మల్గా జరుగుతున్నాయి. 12 గంటల 41 నిమిషాలు ఉదయం పైలట్ చివరిసారి చెప్పిన మాట గుడ్ నైట్ మలేషియన్ 370. ఆ మాటల తర్వాత ఫ్లైట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఒక్కసారిగా ఆఫ్ అయ్యాయి. రాడార్లో ఫ్లైట్ పూర్తిగా మాయమైంది. అందరూ ప్లేన్ క్రాష్ అయిందని అనుకున్నారు. కానీ కొన్ని గంటల తర్వాత మిలిటరీ రాడార్ షాకింగ్ విషయం చూపించింది. ఆ ఫ్లైట్ సడన్గా యూటర్న్ తీసుకుని వేరే డైరెక్షన్లో ఎగరడం స్టార్ట్ చేసింది. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే శాటిలైట్ డేటా ప్రకారం ఆ ప్లేన్ ఇంకో 7 గంటలు ఆకాశంలోనే ఎగిరింది. అంటే ఎవరో దాన్ని కంట్రోల్ చేస్తున్నట్టే. ఏళ్ల తరబడి సముద్రం అంతా వెతికారు. కొన్ని ప్లేన్ ముక్కలు మాత్రమే దొరికాయి. కానీ ఆ ఫ్లైట్కి ఏమైంది అనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.